పెద్దగా సిద్ధయ్య గారి మఠం తెలుసా? బ్రహ్మం గారి శిష్యుడు సిద్ధయ్య తెలుసు కదా. సిద్ధ నా వారసుడవై బ్రహ్మమత ప్రచారకుడవై అర్థం కాలే. యేసు స్వామి, యేసు దేవుడే కాదురా అంటే ఆమె ఇంకా స్వామిని చేసేసింది అక్కడ. యేసు స్వామి నీకు నేను మన సనాతన ధర్మంలో సైన్స్ ఉంది, అలాగే గొప్ప సంస్కృతి ఉంది మన దాంట్లో. చెప్పారు ఇప్పటి పూర్వీకుల దగ్గర ఇంత సైన్స్ ఉంది, ఇదంతా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని. మీరే ఇప్పుడు హిందువులా ఉన్నారు, ఇన్ని పండగలు చేసుకుంటారు, రేపు మతం మారితే చేసుకోగలుగుతారు ఆ పండగలన్నీ? వాక్యములో ఏమున్నది అని అంటే, మీ పండుగలు మీ అమావాస్య దినాలు నాకు అసహ్యము అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ ఊర్లోకి యేసు మతం వాళ్ళు వచ్చి ప్రచారం చేయబోతే వాళ్ళకి బొట్టు పెట్టి కొట్టి పంపించారంట. ఇంకొకరు చాలా దగ్గర జరుగుతా ఉందమ్మా. రాముని తలుచుకుంటే మీ పనిలో కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సరే, నా పేరు సుధా, నేను మోక్షధర్మ ట్రస్ట్ నుంచి వచ్చాను. మేమేంటంటే చాలా మంది మన హిందువులు మతాలు మారుతూ ఉన్నారు కదా, క్రిస్టియన్స్గా అవుతున్నారు. దానికోసం అనేసి మేము ఇంటింటి తిరిగి ధర్మ ప్రచారం చేస్తూ ఉంటాం. అలా ఎవరు చెయ్యొద్దు, మన ఇంటి ముందు ముగ్గు ఉండాలి, మన మొహం మీద బొట్టు ఉండాలి, ఇలాంటి మాటలన్నీ చెప్తా ఉంటాము, ఇంకెవరు మిగతా వాళ్ళు మతం మారకుండా అనేసి. అయితే మీకు ఒక విషయం చెప్తాను. నేను రీసెంట్గా మొన్న ఆంధ్రాకి వెళ్ళానమ్మా. ఆంధ్రాకి వెళ్తే నేను వెళ్తా ఉన్నాను కారులో. పాపం ఒక పెద్ద ఆయన కారు ఆపారు, చర్చి ముందట కారు ఆపారు. సరే పాపం పెద్దవాళ్ళు కదా, ఏం దొరకట్లేదు కదా అని ఎక్కించుకున్నాక నాకేంటి అడిగాను, అమ్మ మీరు క్రిస్టియన్సా హిందువులా అని అడిగాను. మేము రెడ్డిస్ మా అంటే ఆ భాషలో, ఆంధ్ర భాషలో చెప్పింది. ఓ అమ్మో మేము రెడ్డిస్ మా అమ్మ, మేము అట్లా చర్చిలకు పోము అన్నది. అంటే చర్చిలకు రెడ్డిస్ మిగతా వాళ్ళు పోతారా అమ్మ అంటే, కాదు, రెడ్డిస్ పోతున్నారు, నాయుడ్స్ పోతున్నారు, చౌదరీస్ పోతున్నారు, ప్రతి కులంలో మతాలు మారుతున్నారు, మారట్లేదా? నేను అక్కడ ఆమెకు చెప్పాను, అమ్మ మీరు కులం చూడకండి, అక్కడ మతం చూడండి. మన హిందూ ధర్మంలో అన్ని కులాలు సమానమే అమ్మ, అవునా కాదా? ఇవాళ కులం నీకేమైనా పుట్టుకతోనే కులం వచ్చిందా? కాదు, నువ్వు పుట్టిన తర్వాత మీ పెద్దవాళ్ళు చెప్పారు ఇది నీ కులము అని, అంతే. కానీ హిందుత్వం అన్నది మనకి పుట్టుకతోనే వస్తుంది, నువ్వు హిందువా కాదా అన్నది. అయితే దాని పక్కకి వాళ్ళ పెద్ద ఒక ఆయన ఏమన్నాడంటే, నేను అన్నాను అక్కడ పెద్దగా సిద్ధయ్య గారి మఠం తెలుసా? బ్రహ్మం గారి శిష్యుడు సిద్ధయ్య తెలుసు కదా. సిద్ధ నా వారసుడవై బ్రహ్మమత ప్రచారకుడవై సర్వజన సౌభ్రాతృత్వ సాధనతో సమతను సాధించు. సిద్ధయ్య స్వామి మఠం ఉంది. అయితే మరి యేసు గొప్పోడా సిద్ధయ్య స్వామి గొప్పోడా అమ్మ అని ఆమెకు అడిగాను. అడిగితే ఆమె ఏమన్నదంటే, ఓ వాళ్ళకి అడుగుపో, క్రిస్టియన్స్కి అడిగితే వాళ్ళ దేవుడే గొప్ప, మన దేవుడు వేస్ట్, మన దేవుళ్ళు సైతాన్లు అని ఇట్లా చెప్తా ఉన్నారు. మరి నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు చెప్పే మాటలను బట్టి వాళ్ళ యేసే గొప్పోడేమో, మన దేవుళ్ళు తక్కువేమో అనిపిస్తుంది అన్నాడు. వెంటనే వాళ్ళ భర్త ఏమన్నాడంటే, అది కరెక్ట్ కాదు, వాళ్ళ దేవుడు వాళ్ళకు గొప్ప అయితే నా దేవుడు నాకు గొప్ప అని నేను చెప్పానమ్మా వాళ్ళకు, నా దగ్గరికి వస్తుంటే. అప్పుడు కొంచెం సంతోషం వేసింది. ఆ పెద్ద ఆవిడ అట్లా అనగానే నాకు ఏం మాట్లాడో అర్థం కాలే. యేసు స్వామి, యేసు దేవుడే కాదురా అంటే ఆమె ఇంకా స్వామిని చేసేసింది అక్కడ. యేసు స్వామి నీకు నేను నా సమస్తమే. ఎక్కడైనా యేసు గురించి ఉందా? ఎక్కడన్నా రాముడి గురించి ఉంది, కృష్ణుడి గురించి ఉంది, అమ్మవారి గురించి ఉంది, శివుడి గురించి ఉంది. కానీ ఎక్కడ పురాణాల్లో లేనివని మనం దేవుడిని ఎలా నమ్ముతామమ్మా చెప్పండి? నమ్ముతామా? ఇప్పుడు మీ పాత వాళ్ళు ఉంటారు, మీ తాతలు ముత్తాతలు పాటించిన ఆచారాన్ని మీరు పాటిస్తారు, కానీ మీరు కొత్తగా ఏదైనా ఆచారాన్ని చేసుకుంటారా? కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మీరు పని చేసుకుంటున్నారమ్మా. ఈ పనిలో ప్రతిదీ మనం ఏం చేస్తాం, నాకు తొందరగా ఈరోజు బిల్లులు ఎక్కువ కావాలి, సేరా అర్ధశేర ఎన్ని కావాలని మనం మన దేవుడికి మొక్కుంకోమా? ఇంట్లో కూడా మనం పొద్దున దీపం పెడతాము, ఇంటి ముందు ముగ్గేసుకుంటాము, అన్నీ ఉంటాయి. కానీ మన హిందూ ధర్మంలో, మన సంస్కృతి సాంప్రదాయాలు ఒక సైన్స్ కూడా ప్రత్యేకత ఉంది. ఇంటి ముందు ప్యానీళ్ళు ఎందుకు పోసుకుంటాము, ముగ్గులో పసుపు కుంకుమ ఎందుకు వేసుకుంటాము? ఎందుకంటే చాలా క్రిములు వస్తూ ఉంటాయి ఇంట్లోకి. మనం గడపకి పసుపు రాయడం వల్ల ఏమవుతుంది, చిన్న చిన్న క్రిములు అలాంటి ఏమి మన ఇంట్లోకి రావు. అలాగే మన కాళ్ళకి పసుపు పెట్టుకుంటాం, చాలా మంది కాళ్ళు పగులుతూ ఉంటాయి. ఓకే, కాళ్ళకి పసుపు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ పగులడం మనకి ఆపేయడం కానీ, కాళ్ళల్లో ఉన్న క్రిములు కానీ మన లోపలికి శరీరంలోకి రాకుండా కానీ, ఇవన్నీ వల్ల మనకి సైన్స్ ఉంది, మన సనాతన ధర్మంలో సైన్స్ ఉంది, అలాగే గొప్ప సంస్కృతి ఉంది మన దాంట్లో. చెప్పారు ఇప్పటి పూర్వీకుల దగ్గర ఇంత సైన్స్ ఉంది, ఇదంతా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని మనం సంతోషించాలి. అసలు అయితే మీరు అందరు హిందూ పండుగలు పాటిస్తారా అమ్మ? శివరాత్రి చేసుకుంటారా? శ్రీరామనవమి వేసుకుంటారా? కానీ ఇప్పుడు మీరు ఒక సపోజ్ వేరే మతంలోకి వెళ్ళారనుకో, మీరు హిందూ పండుగలు చేసుకునే అవకాశం మీకు ఉంటుందా? ఇప్పుడు క్రిస్టియన్స్లోకి మీరు వెళ్ళారనుకో, మతం మారారనుకో, మీరు శ్రీరామనవమి చేసుకుంటారా? నేనేం చెప్తున్నాను, ఓన్లీ మన హిందువుల్లో మాత్రమే అన్ని పండుగలు చేసుకునే అధికారం ఉంటది. కానీ మీరే ఇప్పుడు హిందువులా ఉన్నారు, ఇన్ని పండుగలు చేసుకుంటారు, రేపు మతం మారితే చేసుకోగలుగుతారు ఆ పండుగలన్నీ? వాక్యములో ఏమున్నది అని అంటే, మీ పండుగలు మీ అమావాస్య దినాలు నాకు అసహ్యము అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని కనీసం మీ అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళే స్వేచ్ఛ మీకు ఉంటుందా? అక్కడికి వెళ్ళినా మీకు సపరేట్ వండి పెట్టాలి. వాళ్ళు తిట్టుకుంటా వండి పెడతారు, పెట్టిందేదో తినకుండా అంటే మళ్ళీ వాళ్ళకి సపరేట్ వండి పెట్టాలనా అని.
ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా మతం మారిన వాళ్ళు వచ్చారనుకోండి, మీరు వండింది తింటారా? మీరు వండి పెట్టింది తింటారా? మీ చుట్టాలు ఎవరైనా మతం మారిన వాళ్ళు ఉన్నారా అమ్మ? తింటారా? కానీ మీరు వాళ్ళ కోసం వండి పెడతారా, వండి పెట్టారా? సరే, మీరు వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా పండగలు చేసుకుంటే మీరు వెళ్తారు కదా, ఆ పాస్టర్లో కొన్నిందా మీరు తింటారా, లేకపోతే మీకు సపరేట్ వండమంటారా? కానీ వాళ్ళు వండిందే తింటారు, వాళ్ళకి వండిందే తింటాము. కానీ మన ఇంటికి వస్తే మాత్రం మన చుట్టాలకి మన దేవుళ్ళకి వండింది మాత్రం వాళ్ళు తినరు, వాళ్ళకి మాత్రం వాళ్ళు పాస్టర్లు తిన్నది మాత్రం మనం తినాలి. సరే, మీరు ఇప్పుడు వెళ్తున్నారా మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి? బంద్ చేసిరా? చాలా నేను కూడా ఆ మార్పే కోరుకుంటున్నానమ్మా. వాళ్ళు వాళ్ళ మతానికి మాత్రం, వాళ్ళ దేవుడికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే అమ్మ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు వాళ్ళ దేవుడికి వాళ్ళ మతానికి ఇంపార్టెన్స్, మనం ఏంటి మన బిడ్డనో లేకపోతే మన చుట్టాలనో మన బంధువులనో మనం ఏంటి అందరం సమానమే కదా, ఏం కాదు, ఏ దేవుడు అయితే ఏంది అనుకుంటాము. కానీ వాళ్ళు మాత్రం నువ్వు అమ్మవా, నువ్వు చెల్లెవా, నువ్వు అక్కవా, నువ్వు పెద్దమ్మవా, నువ్వు చిన్నమ్మవా అని చూడరు. నా దేవుడు నా మతం, వచ్చి తింటే తిను లేకపోతే లేదు. మనం మాత్రం బంధుత్వానికి విలువిస్తాం, వాళ్ళు మాత్రం మతానికి మాత్రమే విలువిస్తారు అక్కడ. కాబట్టి మీరు కూడా ఏం పర్లేదు, వాళ్ళ చుట్టరికం దెబ్బతిన్నా నష్టం లేదమ్మా. మనకి ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు ఇవ్వు, నీకు ఇయ్యనప్పుడు నువ్వెందుకు పోవాలి వాళ్ళ దగ్గరికి? సరే అమ్మా, అయితే మీరు ఇట్లాగే హిందూ ధర్మం గురించి పాటించుకుంటూ ఇంకా నలుగురికి చెప్పుకుంటూ ఉండండి వచ్చిన వాళ్ళకు కూడా, సరేనా? వేరే మతాల జోలికి వెళ్ళకండి, వేరే మత మార్పులు ఎవరైనా వస్తే తరిమి కొట్టండి, సరేనా? మొన్న చూసారు కదా, ఒకళ్ళు వేరే మతం వాళ్ళు వస్తే ప్యానీలు పోసారు, ఇంకొకళ్ళు వస్తే వెరీ గుడ్. చూడండి ఇక్కడ సరే, అయితే ఈ ఊర్లోకి యేసు మతం వాళ్ళు వచ్చి ప్రచారం చేయబోతే వాళ్ళకి బొట్టు పెట్టి కొట్టి పంపించారంట. ఇంకొకరు చాలా దగ్గర జరుగుతూ ఉందమ్మా, అది సూపర్. ఇక్కడ కొత్తగా చర్చి కూడా కడుతుంటే దాన్ని కూడా ఆపేశారంట. సూపర్ అమ్మా, మీ ఊర్లో ఈ మార్పు రావాలి, ప్రతి ఊర్లో ఈ మార్పు రావాలని కోరుకుంటున్నాను. అవునా? సూపర్ అమ్మా, అందుకే కనబడుతుంది అప్పుడే హిందుత్వ భావజాలం. సరే అమ్మా, అందరూ ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి గట్టిగా.